ఇక్కడి నుంచి. ఏ చందు, నాటకాలు ఆడుతున్నావా? అంటే ఎలాగైనా ఉషని మోసం చేసి పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆగు, ఇప్పుడే ఈ విషయాన్ని అందరి ముందు పెడతాను, పోలీసులను పిలుస్తాను. అప్పుడేమవుతుందో తెలుసా? ఉషా నరాలని చచ్చుబడిపోయేలా ప్లాన్ చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ ప్రయత్నం కింద మీ చిన్నోదిన్నే అరెస్ట్ చేస్తారు. ప్రేమించి మోసం చేసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినందుకు, నువ్వు కూడా కుట్రలో భాగస్వామివైనందుకు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. మీ అన్నయ్య, మీ అమ్మ అందరూ నిన్ను అసహించుకుంటారు. మీరిద్దరూ జైల్లోనే టైం గడపాల్సి వస్తుంది. ఆగు, ఇప్పుడే ఫోన్ చేస్తా. వదినా వదినా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? చెప్పాను కదా, పోలీసులకని. వదినా వదినా, వద్దుదిరా, ప్లీజ్ వదినా. వదినా వదినా, చెప్పు, పోలీసులకి ఫోన్ చేసి మిమ్మల్ని లోపలేమంటావా, లేదా మర్యాదగా వచ్చి తాళి కడతావా? నేను ఉషాని పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికైనా అర్థమైందా? నా ముందు నువ్వెన్ని కుట్రలు చేసినా నా ముందు నీ ఆటలు సాగవు అని. చూడు చందు, దీన్ని నమ్ముకుంటే నాశనం అయిపోయేది నీ జీవితమే. ఉష చాలా మంచి అమ్మాయి, నువ్వు ప్రేమించావు. ఇప్పుడు ఇలా ఎదురు తిరగడం, తప్పుకోవాలని చూడడం చాలా చాలా తప్పు. నిన్ను నేనేం రిక్వెస్ట్ చేయడం లేదు, ఇకనైనా జాగ్రత్తగా ఉండని వార్నింగ్ ఇస్తున్నాను. పెళ్ళంటే ఏదో బెదిరించు చేశాను, కాపురం చేయించగలవా అని నువ్వు అనుకుంటావేమో. తేడా వస్తే మరిది అని కూడా చూడను, తోలు వల్చేస్తాను. ఏంటి నా తమ్ముడిని బెదిరిస్తున్నావు? బెదిరించడం ఏంటండి? ఏం అక్షిత, నేను బెదిరిస్తున్నానా? అబే లేదు చరణ్. మరేంటి జాగ్రత్త అంటున్నావు? ఏంటి నాన్నా? ఏం లేదు మమ్మీ, చందుని పట్టుకుని జాగ్రత్త అంటుంది. ఏంటి అని అడుగుతున్నాను. ఏయ్, నా కొడుకుని బెదిరించడం ఏంటి? అయ్యో, నేను బెదిరించట్లేదు అత్తయ్య గారు. పెళ్ళైంది కదా, అమ్మాయితో ఎలా ఉండాలి, జాగ్రత్త ప్రేమగా చూసుకోవాలి కదా అని చెప్తున్నాను. ఏమక్షిత? అవును, నేను మీ అన్నయ్య కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం ఎంత అన్యోన్యంగా ఉంటున్నామో తెలుసా? మీరిద్దరూ కూడా ప్రేమించుకున్నారు కాబట్టి అంతే అన్యోన్యంగా ఉండాలి. మీ పెళ్లి నలుగురికి ఆదర్శం కావాలి. ఎమ్మెల్యే అవడానికి కారణం కావాలి అని చెప్తున్నాను ఆంటీ. నా కొడుకు ఎవరు ఏం చెప్పక్కర్లేదు, వాడికి అన్నీ తెలుసు, ఎలా ఉండాలో కూడా తెలుసు. నా తమ్ముడేమీ మోసగాడు కాదు. ఒకరిని మాయ చేసి మోసం చేసేవాడు కాదు. వాడు జమ్. నువ్వేం వాడికి నీతులు చెప్పక్కర్లేదు. రే చందు, పదరా. చూడక్షిత, ఇదే నీకు ఆఖరిసరిగా ఇస్తున్న వార్నింగ్. ఇంకొకసారి ఇలా జరిగిందని నాకు తెలిసిందో మర్యాదగా ఉండదు. జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా, ఏంటి ఇలా వచ్చావు? రా కూర్చో.
మీ వాడి పెళ్ళైపోయిందా? ఆ, అయిపోయింది సార్. ఉషకి చందుకి మా అత్తయ్య గారి ఆశీర్వాదంతోనే పెళ్లి జరిగింది. దీనంతటికీ కారణం మీరే సార్. మీరు చేసిన హెల్ప్ని నేను మర్చిపోలేను. అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ సార్. భలేదానివమ్మా, ఇందులో నేను చేసిన సాయం ఏముంది? ఉషా అనే అమ్మాయిని మీ మరిది మోసం చేశాడని తెలుసుకున్నావు. దాంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి కాబట్టి, వాళ్ళిద్దరికీ పెళ్ళంటే మీ అత్తగారు ఒప్పుకోరు కాబట్టి ఉషా చందు బయట కలిసేలాగా నువ్వు ఏర్పాటు చేశావు. వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడే వీడియో నువ్వు తీయించావు. ఆ వీడియో తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు అందరి ముందు చూపించేలాగా నువ్వే చేయించావు. అక్కడ మీ అత్తగారిని ఫోర్స్ చేసి ఈ పెళ్లి చేయమని, లేదంటే జనంలో బ్యాడ్ అయిపోతామని నాతో ఫోర్స్ చేపించావు. మొత్తం చేయించిందంతా నువ్వే కదమ్మా. సో ఈరోజు ఉషా అనే అమ్మాయికి న్యాయం జరిగిందంటే దానికి కారకురాలివి నువ్వేనమ్మా. నేను చేసింది చిన్నపాటి సహాయం అంతే. యాక్చువల్గా నీ గురించి నేను ఎంక్వైరీ చేశానమ్మా. నీ మంచితనం, నువ్వు చేసిన కొన్ని మంచి పనులు, డ్యాన్స్ కాంపిటీషన్లో నువ్వు విన్ అవడం, మీ ఆయన్ని కబడ్డీ ఛాంపియన్ని చేయడం, నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. ఇవన్నీ చూస్తుంటే అసలు అనవసరంగా మీ అత్తగారికి టికెట్ అనౌన్స్ చేశాను, కానీ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే బాగుండేదనిపించింది. అయ్యో, అయినా పర్వాలేదులే, ఇంకా ఎలక్షన్కి టైం ఉంది కదా, ఈ లోపల ఎన్ని మారుతాయో. అయ్యో, నాకు అలాంటి ఆశలేం లేవు సార్. ఉషా చందు వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు సార్. ఒకవేళ ఏదైనా ట్రబుల్ వస్తే నాతో చెప్పమ్మా, నేను కూడా సపోర్ట్గా వస్తా. అంతా నేను చూసుకుంటాను సార్. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. వెళ్ళొస్తాను. మంచిదమ్మా. ఇంట్లోనే ఏమీ తెలియనట్టుంటూ మా ఎవ్వరికీ ఏమీ తెలియకుండా ఎంత గేమ్ ఆడతావే? అత్తయ్యని చీట్ చేసి ఆవిడ నోటితోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అని అనౌన్స్ చేయించి ఆవిడ చేతుల మీదుగానే పెళ్లి జరిపించావు కదా. చూస్తా, ఉషా జీవితాన్ని నిలబెట్టాను అనుకున్నావు కదా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తేలుస్తా. ఏంటిది గోలా? నా కొడుక్కి పెళ్ళయింది. నెక్స్ట్ ఇంకా పాలిటిక్స్లో ఒక వెలుగు వెలిగిపోతాను. పాలిటిక్సా? మీకంత సీల్ లేదా అంటే? అక్షిత, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను ఆంటీ.